నీలాంటి రోగు ఒక్కడుంటే చాలు కళకళాడే కాలేజీ శ్మశానంగా మారిపోతుంది. థ్యాంక్ యూ వినయ్. నీలాంటి విద్యార్థులు ఉండబట్టే కాలేజీలు ఈ మాత్రంగానే ఉన్నాయి. వీడి పుర్రెల పని వేసుకున్నప్పుడు అనుకున్నా ఇలాంటి విధా పని ఏదో చేస్తాడని. హలో, ఏమిటా లుక్? అది తెలుసు, శివాలా ఫైట్ చేశాను, మజ్నులా ముద్దొస్తున్నాను అని లవాడేసి పెళ్ళాడేసి పిల్లల్ని కనేద్దాం అనుకుంటున్నాం. నేను ఓహో, ముందు పిల్లల్ని కనేసి తర్వాత పెళ్ళాడేసి ఆ తర్వాత లవాడేద్దాం అనుకుంటున్నావా? చూడు కుమారి భారతదేశం, నీ కూరలు నా దగ్గర ఉడకవు. నీకు నేను అంతగా నచ్చేస్తే ఓ కిస్ లాక్కో, టేస్ట్ బాగుంటే ఓ సాంగ్ శాంక్షన్ చేస్తా. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ మార్నింగ్ ఏం చేస్తున్నారా? కాపు సారాలో కాఫీ టికెట్స్ కలిపేసి సీసాల్లో నింపేస్తున్నామండి. బాక్సులో పెట్టేసి గుణాలు పెట్టేయమంటారండి. గాజుల దొడ్లో దాచాల్సిన సరుకులు గాడి జరుగుతున్నట్టు ఎదవా. ఎమ్మెల్యే నయ్యుండి కల్తీ వ్యాపారం చేస్తున్న సంగతి పబ్లిక్ అయిందంటే అసెంబ్లీ హాల్లోంచి నా సీటు బీకేసి సెంట్రల్ జైల్లో వేసేస్తారు. కాస్త మెల్లిగా మాట్లాడు సావు. అయితే ఏట్రా అసలు సరుకు ఎక్కడ దాయమంటారు? కుర్రో, అది ట్యాక్స్ కట్టేసిన సరుకురా. దాని గురించి గట్టిగా మాట్లాడొచ్చు, గోడౌన్లో దాయొచ్చు. అయిపోయి అబ్బాయి గారెట్ని నా కొడుకు పగిలిపోయేసి కట్లేట్రా. మీరు పంపిన బాంబుల విషయంలో వినయ్ గారికి మన పృథ్వీకి కాలేజీలో ఫైటింగ్ అయిందండి. దాంతో 3 కట్లు 6 కుట్లు పడ్డాయండి. మరి అలా చెత్త కొట్టేస్తుంటే ప్రిన్సిపాల్ గారు ఏం చేస్తాడ్రా? తప్పు నాదేనని తిట్టు. అర్థమైన వాళ్ళని మీదకి ఎక్కించుకోదని చెప్పానా? మరి ఎందుకు ఎక్కించుకున్నావు? ఇప్పుడు చూడు, నీ మీదకి ఎక్కిన వాడికి కళ్ళు క్రాఫ్ మీదకి ఎక్కినాయి. ఆఫ్టర్ ఆల్ ఒక అనాథని డిబార్స్ చెయ్యి అని రిక్వెస్ట్ చేశాను. అది కూడా చేయలేను. నీ మీద ఎందుకే దించేస్తాను, వెంటనే దించేస్తాను. ఏంటి అట్టా చెప్తే ఆడి కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోద్దా? అడితే నాకేంటంట ఏటో పెళ్లికి ఎదిగిన ఆడి కూతుళ్ళని 10 మంది రౌడీలు రేప్ చేస్తారా? ఏంటి నీళ్ళకెడుతున్నాడు పెళ్ళాన్ని లారీ వచ్చి గుద్దెత్తదా? అయ్యో, ఉన్న ఒక్కగానొక్క కొడుకుని ఎన్కౌంటర్ పేరు చెప్పి కాల్ చేస్తారా? ఫైనల్ గా ప్రిన్సిపాల్ పిచ్చోడైపోతారా? మరి ఆవిడే చేసిన పనికి. దయచేసి నా మాట వినండి. వినయ్ చాలా మంచి స్టూడెంట్. పైగా జరిగిన దాంట్లో తప్పు పైనంటావు. అది ఎప్పుడు మా ఎర్రనా కొడుకు పచ్చానే ఉంటది, అది నాకు తెలుసు. కానీ ఆర్మీ సీజ్ చేసుకున్నాండి. డిబార్ చేస్తే మిగతా స్టూడెంట్స్ అంతా గొడవలు అల్లర్లు చేస్తారు, గోడలు పునాదులు పీకేస్తారు అంటావు. పీక్కోమను దెబ్బతో వేసుకుంటా. ఈ ల్యాండ్ అంతా మా తాత ఇచ్చిందే కదా కాలేజీకి. అది నా పేరే. నీ తాత ఇచ్చిన ల్యాండ్ ఖరీదెంతో ఆ బ్లాంక్ చెక్ మీద రాసుకో. నీ ఇష్టం వచ్చినంత రాసుకుని తీసుకో. తమరు తేజ, ధర్మతేజ. ధర్మతేజాలు చాలా మంది ఉంటారు. ఏ ధర్మతేజ? నీకు ఫాదర్స్ ఎంతమంది? ఏమన్నా మీరు కొంచెం ఎగస్ట్రాగా మాట్లాడుతున్నారు. నీకెంతమంది ఫాదర్స్ అని అడుగుతున్నాను. ఒక్కడే. ఈ స్టేట్ లో దాదాలందరికి కూడా ఒక్కడే ఫాదర్. గాడ్ ఫాదర్, గాడ్ ఫాదర్ ధర్మతేజ. అయ్యో బాబోయ్, తమరు ఆ ధర్మతేజ గారా? పేరెన్నవే తప్ప తామని ఎప్పుడు చూడలేదు, అందుకే పోల్చుకోలేకపోయి క్షమించండి బాబు. నన్ను నిన్ను క్షమించవలసింది నేను కాదు, నువ్వు పట్టుకోవాల్సింది ఈ కాళ్ళు కాదు. ఆ కాళ్ళు, ఈ కాళ్ళే, ఈ కాళ్ళే, ఈ కాళ్ళే. అయ్యా నన్ను క్షమించండి, బుద్ధి తక్కువ ఏదేదో వాగేశాను. ఏంటి తమ ఎవరిపోయేది? కుర్చీ 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 కాలు తుచ్చేస్తాను. కూర్చోండి బాబు.
ఆగండి బాబు మూటకు పెంకులు గుచ్చుకుంటాయి ఇందాక కాలుతో పెట్టుకోండి కొత్తది కొన్ని తెచ్చి పెట్టేస్తా అయినా వచ్చేటి బాబు ఇది అసెంబ్లీ కదా. చిచి ఇది అసెంబ్లీ ఏంటండి కాలేజీ. కాలేజీకి ఎవరు వస్తారు? స్టూడెంట్స్ అండి. నువ్వు స్టూడెంట్ వా? అయ్యో కాదండి ఎమ్మెల్యేని. మరి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా అబ్బాయి వినయ్ని చూడు ఎమ్మెల్యే, ఇంకొకసారి వినయ్ లాంటి విద్యార్థుల జోలికి వచ్చిన, కాలేజీలోకి రాజకీయాలు తెచ్చిన, నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చిన నీ నియోజకవర్గంలో బై ఎలక్షన్ వస్తుంది. బై ఎలక్షన్ అంటే నేను పైకి వద్దు మహాప్రభు అంత శిక్షణ పెడతా. నీ ఇష్టం వచ్చినంత రాసుకో, వెళ్ళు. చెప్పాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మంచి విద్యార్థికి అన్యాయం జరగకుండా కాపాడారు.